ఓం సాయిరామ్. సమస్త సాయి భక్తులందరికీ నమస్కారం అండి. అందరూ ఎలా ఉన్నారు? అందరూ కూడా బాబా గారి దయవలన ఎప్పుడు ఆనందంగా ఆరోగ్యంగా ఉండాలని, మీరు కోరిన కోరికలన్నింటినీ కూడా బాబా గారు తీర్చేయాలని మీ తరపున నేను కూడా బాబా గారిని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ముందుగా బాబా గారి పాద పద్మాలకైతే ఒక్కసారి నమస్కరించుకొని ఎడలకైతే వెళ్ళిపోదాం. ఇక ఈరోజు బాబా గారు సాయి మాటగా నా నోట ఏం పలికించబోతున్నారు అంటే, బిడ్డ, ఈ రోజు నేను చెప్పే సందేశం, నేను చెప్పే వార్త, నేను చెప్పే మాట కొంచెం నీ గుండెకు బాధ కలిగిస్తుంది, మనసుని కలవర పెడుతుంది, గుండె జల్లు అనిపిస్తుంది. కానీ తప్పక వినాల్సిందే, వినక తప్పదు బిడ్డ. నువ్వు జాగ్రత్త పడక కూడా తప్పదు. ఎందుకో తెలుసా? ఒక కర్మబంధం. ఆ బంధాన్ని నువ్వు ఎంతగా నమ్ముతావు అంటే అంతలా నమ్ముతావు. అలాంటి ఒక కర్మబంధం, ఇది నువ్వు కావాలని చేసేది కాదు, ఇది నీ కర్మ వలన వచ్చినటువంటి బంధం. ఈ కర్మబంధం ఏదైతే ఉందో త్వరలో నిన్ను ఇబ్బంది పెట్టబోతోంది. త్వరలోనే ఈ పేరుతో ఉన్న ఒక స్త్రీ నీకు కీడును చెయ్యబోతోంది, కీడును తలపెట్టబోతోంది. ఆమె నుండి నీ జీవితాన్ని వెంటనే, ఇప్పుడే, ఈ క్షణమే కాపాడుకోవటానికి సిద్ధపడు. నీకు నేను చెప్తున్నాను కదా, హెచ్చరిస్తున్నాను కదా, ఒక స్త్రీ వల్ల నీకు చెడు జరగబోతోంది, కీడు జరగబోతోందని. మరి మేలుకో, ఇప్పుడే ఆమెను అడ్డుకో. ఆమె మరెవరో కాదు బిడ్డ. ఇదిగో సాక్ష్యం, సాక్ష్యంతో సహా నీ ముందుంచేస్తాను, తన ఫోటోతో సహా నీ ముందుంచేస్తాను. మరి ఆ స్త్రీని నువ్వు ఏం చేస్తావో, ఎలాంటి చర్య తీసుకుంటావో, ఎలాంటి శిక్ష వేస్తావో నీ చేతుల్లో ఉంది. నీకే వదిలేస్తున్నా పూర్తిగా. అయితే ఆ స్త్రీ ఎవరు అనేది మాత్రం చెప్తాను. గుండె జల్లు మనకుండా గుండె గుప్పిట్లో పెట్టుకుని విను బిడ్డ. ఏమాత్రం భయపడకు, కలవరపడకు. ఏది జరిగినా నీ మంచికే అనుకో. కానీ ఈ క్షణం, ఈ నిమిషం మాత్రం అజాగ్రత్త వద్దు, నిర్లక్ష్యం వద్దు. నిర్లక్ష్యం చేశావో ఆ స్త్రీ చేతిలో బలైపోతావు. కన్నీళ్లు పెట్టుకుంటావు, కష్టాలు పెట్టుకుంటావు, కష్టాలు పాలన పడతావు, నీ అంతటా నువ్వే చిక్కుల్లో చిక్కుకుంటావు. జాగ్రత్త. ఆ తర్వాత నీ సాయి కూడా నీ సాయానికి రాడు. ఎందుకంటే ఇప్పుడు ఇంతగా హెచ్చరిస్తున్నా కదా, నువ్వు మాట వినకుండా పెడచోని పెట్టి నిర్లక్ష్యం చేస్తే ఆ తర్వాత నీ సాయికి కూడా కోపం వస్తుంది కదా, నీ సాయికి కూడా బాధ కలుగుతుంది కదా, నా మాట వినలేదు అని. అలాంటి స్థితికి నా బిడ్డ వెళ్ళకూడదు. అందుకే మళ్ళీ మళ్ళీ చెప్తున్నా, జాగ్రత్త. నిర్లక్ష్యం వద్దు. ఒక్క 2 నిమిషాలు నీ సమయాన్ని నాకివ్వు. నీ జీవితాన్ని మార్చి వెళ్తాను. నీ జీవితంలో రాబోతున్న ఆ ప్రమాదం నుంచి, ఆ చెడు నుంచి, ఆ కీడు నుంచి నిన్ను జబ్బ పట్టుకుని బయటకు లాగి పడేసి మరీ వెళ్తాను బిడ్డ. జాగ్రత్త అంటూ బాబా గారు అంటున్నారండి. మరి బాబా గారి మాటలు వెనుకున్న అర్థం ఏంటో, పరమార్థం ఏంటో తెలుసుకోవాలి. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా, మిస్ చేయకుండా చివరి దాకా చూడండి. వీడియో నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి, మన సాయి భక్తులందరికీ ఖచ్చితంగా షేర్ చేయండి. అలాగే అదే చేత హైప్ కూడా చేస్తారని ఆశిస్తూ భావిస్తూ ఉన్నాను. ఇక ఇక్కడ కామెంట్ బాక్స్లో ఓం సాయిరామ్ అంటూ కామెంట్ టైప్ చేసి వీడియో చూడటం మొదలు పెట్టండి. బాబా గారి ఆశీస్సులు మీకు ఇంకా త్వరగా దొరుకుతాయి. అయితే ఇక బాబా గారి సందేశం విషయానికి వస్తే, తల్లి జాగ్రత్త. మరి ఒక స్త్రీ త్వరలోనే నీకు కీడు తలపెట్టబోతోంది. ఆమె నుండి నీ జీవితాన్ని నువ్వు కాపాడుకో. అసలు నీ జీవితాన్ని ఏ స్త్రీ కీడు తలబెట్టబోతోంది, ఇటువంటి విషయాలన్నీ కూడా ఈరోజు నీకు చెప్పబోతున్నా. కాబట్టి ఒక్క 2 నిమిషాలు ఓపిక పట్టు. అన్ని పనులు కాసేపు పక్కన పెట్టు. ఎక్కడ ఏమీ కూడా కొంపలు అంటికిపో. ఇక్కడ వచ్చే నష్టం కూడా ఏమీ లేదు. ఒక్క 10 నిమిషాలు అంతే. ఆ 10 నిమిషాల సమయంలో నీ జీవితాన్ని మార్చేస్తా, నీ తలరాతను మార్చేస్తా. నీకు రాబోతున్న ఆ కీడు చెడు ఏదైతే చల్లా చెదురు చేసేస్తాను బిడ్డ అంటున్నారంటే బాబా గారు. మరి ఈరోజు నీకు అత్యంత ముఖ్యమైన హెచ్చరిక అయితే తెలియజేయబోతున్న బిడ్డ. ముఖ్యంగా ఈ వ్యక్తి, ఈ స్త్రీ, ఆ స్త్రీ ఫోటో కూడా నీకు చూపిస్తాను. ఆ స్త్రీ మోహం కూడా నీకు కనబడేలా చేస్తాను. ఆ స్త్రీ రూపాన్ని నీ కళ్ళకు కట్టేలా చూపిస్తాను ఈరోజు. ఎందుకు ఇంతలా చెప్తున్నాను అంటే, ఒక మంచి వ్యక్తిగా ఉండి నీకు సమస్యలు కొన్ని తెచ్చిపెట్టే అవకాశం ఎక్కువగా ఉంది. అయితే ఇక్కడ నువ్వు సాధారణంగా మంచితనంతో ముందుకు వెళ్తావు. అందరినీ నమ్మే స్వభావం కలిగిన వ్యక్తివి. ఆలోచనల్లో కొత్తదాన్ని కోరుకునే వ్యక్తివి. స్నేహితులు, బంధువుల్లో చాలా నిబద్ధతతో కలిగి ఉంటావు. అయితే ఇది మంచితనం కొన్నిసార్లు నీకు సమస్యలను కూడా తెచ్చిపెడుతుందని గుర్తించావు బిడ్డ. కాబట్టి అత్యంత జాగ్రత్త అయితే వ్యవహరించాల్సిన సమయం అయితే వచ్చేస్తుంది. మరి ఆ స్త్రీ ఎవరు? ఆమె ఎవరు? ఎందుకు నీ మీద అలా కక్షి కట్టింది, చెడు చెయ్యాలని చూస్తోంది? అసలు ఈ స్త్రీ మాయ మాటలతో నిన్ను మభ్యపెట్టి తన శక్తి భావోద్వేగంతో అడ్డుకునే స్వభావంగా ఈమె తయారు కాబోతోంది. బయటకు మంచిగా కనిపించిన లోపల వేరే ఉద్దేశం కలిగిన లక్షణాలు అయితే ఉన్న వ్యక్తిగా ఆ వ్యక్తి చెప్పాలి. అయితే ఈ వ్యక్తి మీ జీవితంలోకైతే పరీక్షగా ప్రవేశిస్తుందనే చెప్పాలి.
ఆ స్త్రీ ఎలా నీ జీవితంలోకి వస్తుంది? ఆమె నీ జీవితంలో స్నేహితురాలుగాను, సహోదరిగాను, బంధువుగాను, లేదు ప్రేమ పేరుతోనూ, నువ్వు పని చేసే చోట, నువ్వు ఇరుగు పొరుగు, ఎక్కడో నీకు పరిచయం కావచ్చు, ఏ రూపంలో అయినా సరే రావచ్చు. ఆమె మొదట చాలా మంచిగా ఉంటుంది. ప్రపంచంలో ఎంతటి మంచి వ్యక్తి నాకు పరిచయం అవ్వటం నిజంగా నా అదృష్టం అన్న భావన నీలో కలిగిస్తుంది. సహాయం చేసినట్టు ఉంటుంది మొదట్లో. నీ సమస్యలను వింటుంది, నీపై ప్రత్యేకమైన శ్రద్ధ చూపుతుంది. ఇవి చూసి నువ్వు ఆమెను పూర్తిగా నమ్మేసే అవకాశం ఉంటుంది. కీడు ఎప్పుడు ప్రారంభమవుతుంది అంటే కాలక్రమేణా నీ విషయాల్లో జోక్యం, నీ కుటుంబ సభ్యులపై చెడు మాటలు, నీ ఆర్థిక వ్యవహారాల్లో చొరబాటు, నీ మనసులో అనుమానాలు నాటటం, ఇలా నెమ్మదిగా నీ జీవితంలో ఒక్కొక్కటిగా అశాంతిని సృష్టించటం ప్రారంభిస్తుంది. నువ్వు ఇది గుర్తించే లోపే పరిస్థితి అయితే నీ చేయి దాటిపోతుందనే చెప్పాలి. కాబట్టి అత్యంత జాగ్రత్తగా ఉండు తల్లి. ముఖ్యమైన హెచ్చరిక ఏంటో తెలుసా? ఈ లక్షణాలు ఎలా ఉంటాయో తెలుసా? కనిపిస్తే వెంటనే అప్రమత్తం అవ్వు. ఖచ్చితంగా నీకు ఈ లక్షణాలు అయితే కనిపిస్తాయి. ఎలా? విషయాలను తక్కువగా మాట్లాడటం, నీ కుటుంబానికి నిన్ను దూరం చేయాలని ప్రయత్నించటం, నీ రహస్యాలను తెలుసుకోవటానికి ఎక్కువ ఆసక్తి నీపై చూపటం, మానసిక ఒత్తిడి పెరగటానికి కారణమవ్వటం, నువ్వు ఒంటరిగా మారిపోవటం. ఇది సాధారణ విషయాలు కావు, ఇవి ప్రమాదపు సంకేతాలను కూడా చెప్పాలి. వీటన్నింటి నువ్వు బయటపడాలి అంటే తెలివితేటలు ఉపయోగించాలి. నీ తెలివితేటలు పని చేయనప్పుడు ఒక్కసారి నీ సాయిని మనసులో తలుచుకో. బాబా నాకేంటి తెలియలేదు తండ్రి, దారి చూపించు, ఇది మంచా చెడు అంటూ ఒక్కసారి నీ అనుమానాన్ని, నీ బాధ్యతని, నీ బరువును నాకు అప్పగించు. వాటన్నింటినీ నేను మోసి నీకు దారి చూపిస్తాను. ఏ దారిలో వెళ్ళాలో కూడా నేను నీకు చెప్తాను. అప్పుడు నువ్వు సులభంగా ఎలాంటి మోసాల నుంచి బయటపడవచ్చు. ఎప్పుడూ కూడా నీ పూర్తి వ్యక్తిగత విషయాలను ఎవరితో చెప్పకు. నీ అంతరాత్మ మాట విను. ఇలా చేయటం వల్ల ఆ ప్రతికూల శక్తి నీకు దూరం అవుతుందనే చెప్పాలి బిడ్డ. మానసికంగా బలంగా ఉండాలి అంటే ఏం చెయ్యాలి? గుర్తుంచుకో, ప్రతి స్నేహం కూడా శాశ్వతం కాదు, ప్రతి బంధం కూడా శాశ్వతం కాదు, ప్రతి సహాయము నిజమైనది కాదు. నీ జీవితం నీ చేతుల్లో ఉంది. ధైర్యంగా నిర్ణయాలు తీసుకో. అవసరమైతే ఇక్కడ కాదు లేదు అని చెప్పటం నేర్చుకో. గుప్త కారణాలు ఈ జన్మ కాదు, పూర్వజన్మ బంధం నుంచి కూడా ఇలా వచ్చిన వ్యక్తులు ఎలా ఉంటారు బిడ్డ. ఇలాంటి సమస్యలు చాలా సందర్భాల్లో పూర్వజన్మ కర్మ ఫలితంగా అయితే వస్తాయి. అప్పుడు ఎక్కడో ఏదో నీకు తనకు ఒక బంధం ఉంది, అది మంచిదో చెడుదో తెలియదు. ఆ కారణంగా, ఆ బంధం కారణంగా, ఆ కర్మ కారణంగా ఈ జీవితంలో ఈ వ్యక్తి ఇలా చేస్తోంది. అయితే ఈ పేరుతో ఉన్న ఈ స్త్రీ నీ జీవితంలో అకస్మాత్తుగా రావటం యాదృచ్ఛికమైతే కాదు. ఇది గత జన్మలో మీ మధ్య ఉన్న అప్పుల మాటలు, లేదా మోసాలు, లేదా భావోద్వేగ బంధం ఇప్పుడు పరీక్షగా అయితే మారి ఎదురవుతోందని చెప్పుకోవాలి. అక్కడ నువ్వు ఎక్కడ ఎవరికో మాట ఇచ్చి తప్పిండొచ్చు, మోసం చేసిండొచ్చు, తన భావోద్వేగాలతో ఆడుకొని ఉండొచ్చు, లేదా డబ్బు తీసుకుని ఇవ్వకపోయి ఉండొచ్చు, తనకు ఏదో హాని తలపెట్టి ఉండొచ్చు, కీడు చేసి ఉండొచ్చు. గత జన్మలో ఆ పాపాన్ని, ఆ భారాన్ని తీర్చుకోవటానికి ఆ వ్యక్తి ఈ జన్మలో మళ్ళీ నీకు దగ్గరయ్యి నిన్ను ఈ విధంగా చేస్తోంది. అయితే ఆమెను సులభంగా నువ్వు నమ్మేస్తావనే చెప్పాలి. ఆ కారణమే, నువ్వు అంతలా నమ్మటానికి కారణం ఏంటి? ఇంత మంచిగా ఉండి, ఇంత జాగ్రత్తగా ఉండి కూడా ఆమె నమ్మటానికి కారణం ఏంటి అంటే గత జన్మ బంధం అది నమ్మేలా చేస్తుంది అంతే. ఎందుకంటే దాని కర్మ అది నెరవేర్చుకోవాలి. కర్మ అన్నది ఎవరిని విడిచిపెట్టదు, తన పని తను సక్రమంగా చేస్తుంది. కాబట్టి ఆ కర్మ నిన్ను నమ్మేలా చేస్తుంది. ఎంత నష్టాలు జరిగినా దూరం కావటం కష్టమని అనిపిస్తుంది. మనసు చెప్పిన బుద్ధి వినదు. ఇది సాధారణ సంబంధం కాదు, ఇది కర్మ సంబంధం. ఆమె ప్రధాన లక్ష్యం ఏంటి అంటే ఆ స్త్రీ ప్రధానంగా నీ శాంతిని భంగం చెయ్యటం, నీ ఎదుగుదలను అడ్డుకోవటం, నీ మీదే ఆధారపడేలా చెయ్యటం, చివరికి నువ్వు తప్పు చేసినట్లుగా పరిస్థితులన్నీ తెప్పించటం. ఇవన్నీ కూడా చాలా నెమ్మదిగా అయితే జరుగుతాయి. చాప కింద నీరులా నువ్వు గుర్తించలేవు. నువ్వు గ్రహించే లోపు పరిస్థితి పూర్తిగా అయితే మారిపోతుంది బిడ్డ. నువ్వు చేసే పెద్ద తప్పులు కూడా, ఇలాంటి సందర్భాల్లో చేసే పొరపాట్లు, అనవసరమైన జాలి చూపించడం, ప్రతిసారి క్షమించటం, మారిపోతుందిలే అని ఆశించటం ఇక్కడ గుర్తుంచుకో. కొందరు మారరు, వారు మారింది నీ జీవితాన్ని మార్చటం మాత్రమే. అయితే నీ కష్టాలు నష్టాలు ఎలా జరుగుతాయి అంటే నీ జీవితాల్లో అప్పుల పెట్టుబడులు, నష్టాలు, డబ్బు ఇచ్చి తిరిగి రాకపోవటం, ఇవన్నీ కూడా ఆమె మాటల ప్రభావంతోనే జరుగుతాయి. అంటే పెట్టకూడని చోట పెట్టుబడులు పెట్టేలా ప్రేరేపిస్తుంది.
ఇవ్వకూడని వారికి డబ్బు అప్పు ఇచ్చేలా ప్రేరేపిస్తుంది. వెళ్ళకూడని దారిలో వెళ్ళేలాగా ప్రేరేపిస్తుంది. నడవకూడని దారిలో నడిచేలా ప్రేరేపిస్తుంది. ఈ విధంగా అన్ని విధాలుగా కూడా చెడు దారుల్ని నీకు ఎంపిక చేసి నీ ముందు ఉంచుతుంది. ఈ దారి బాగుంది వెళ్ళు అన్నట్టుగా నిన్ను మాయ చేస్తుంది, మభ్య పెడుతుంది. కానీ అది నువ్వు గుర్తించలేవు. అంత నష్టం జరిగిపోయాక అరే ఎందుకు ఇలా జరిగిపోయింది అన్న ఆలోచన వస్తుంది. ఇవన్నీ ఆమె మాటల ప్రభావంతోనే జరుగుతాయి. ఇది చివరిసారి అనే మాట నీకు ఒక పెద్ద గుణపాఠం అయితే అవుతుంది బిడ్డ. ఇక్కడ నీ కుటుంబం ఎందుకు హెచ్చరిస్తుంది? నీ కుటుంబంలో పెద్దవారిని లేదా సన్నిహితులు ఆమె గురించి హెచ్చరిస్తూనే ఉన్నారని చెప్పాలి. వెంటనే తిరస్కరించొద్దు. నీ పెద్దవాళ్ళు నిన్ను హెచ్చరించినప్పుడు ఆలోచించు. నా వాళ్ళు నా మంచి గురించే కదా ఆలోచిస్తున్నారు, వీళ్ళు చెప్తున్నారంటే దీని వెనక విషయం ఏదో ఉంది అని ఆలోచించటం మొదలుపెట్టు. తిరస్కరించుకో. వారు నీ శత్రువులైతే కాదు కదా, నీ కుటుంబ సభ్యులు. నీ భవిష్యత్తును చూస్తున్నారు. నిన్ను బయట వారిని నమ్మి ఇంట్లో వారిని అనుమానించే ప్రమాదం నీ విషయంలో అయితే ఎక్కువగా ఉంటుంది బిడ్డ. బయట వాళ్ళని నమ్మినంతగా ఇంట్లో వాళ్ళని ఎప్పుడు కూడా నమ్మవు. కాబట్టి బయట వారిని అయితే అధికంగా నమ్మటం ద్వారా నువ్వు చాలా వరకు నష్టపోతావనే చెప్పాలి. శక్తివంతమైన రక్షణ కవచం ఏంటో తెలుసా? నువ్వు చెయ్యాల్సింది ఏంటో తెలుసా? కుదిరినప్పుడల్లా ఉప్పుతో దిష్టి తీసేసుకో. స్నానం చేసే నీటిలో గుప్పుడు రాళ్ళుప్పును వేసి స్నానం చెయ్యి. కుదిరినప్పుడల్లా నీ సాయి మందిరానికి వెళ్ళు. కుదిరినప్పుడల్లా నీ ఇష్ట దైవాన్ని తలుచుకో, స్మరణ చేసుకో. ఒక్కసారి నీ సాయి విభూతిని నుదుటిన ధరించు. అలా ధరిస్తే నీ సాయి విభూతి రక్షణ కవచమై నిన్ను రక్షిస్తుంది. ఇలాంటి వాళ్ళ బారిన పడకుండా చేస్తుంది. ఒకవేళ వాళ్ళు ఏదైనా చెప్పి నిన్ను మోసం చేసే ప్రయత్నాలు చేస్తే కూడా వాళ్ళ మోసపూరితమైన చర్యలు నీ మీద పడకుండా ఈ విభూతి కాపాడుతుంది. నీ ఆలోచనలు మార్చేస్తుంది. నీ అంతరాత్మ హెచ్చరించేలా చేస్తుంది. వద్దు, ఈ దారి సరైనది కాదు, ఇది నీకు సరిపోదు, సరిపోయే దారి కాదు, ఆలోచించు అని నీ మనసు నిన్ను హెచ్చరించేలా చేస్తుంది. నీ నుదుటిన ఉన్నటువంటి నీ సాయి విభూతి రేఖ రక్షణ రేఖ. అందుకే చెప్తుంటాను, ప్రతిరోజు స్నానం చేశాక చిటికెడు విభూతిని నుదుటిన ధరించు బిడ్డ. ఎటువంటి చెడు నీ దగ్గరికి సోకదు, ఎటువంటి గాలి నీ దగ్గరికి సోకదు. ఎదుటివారి ఏడుపులు, కన్ను దృష్టి, నర దృష్టి, చెడు దృష్టి ఏది కూడా నీ జీవితంలోకి రావు. నిన్ను తాకలేవు, నిన్ను సోకలేవు. ఎందుకంటే నీ నుదుటిన సాక్షాత్తు నేను కొలువై ఉన్నాను విభూతి రూపంలో. అందుకే చెప్తుంటా. అయితే ఇవి పాటించు బిడ్డ. ఈ స్త్రీ కాదు, ఎలాంటి స్త్రీ వచ్చినా కూడా నిన్ను మోసం చేయలేదు. ఎలాంటి వ్యక్తులు వచ్చినా కూడా మోసం చేయలేదు. నువ్వు వారి బారిన పడకుండా ఉంటావు. ఆ వ్యక్తి నీ జీవితం నుంచి నెమ్మదిగా అయితే దూరం అవుతుంది నువ్వు ఇలా చేశావు అంటే. కాబట్టి ఎందుకంటే నేను ఇంతలా చేస్తున్న నా పప్పులేం తన దగ్గర ఉడకటం లేదులే అని మెల్లిమెల్లిగా తను తగ్గించేస్తుంది, దూరం అవుతూ వచ్చేస్తుంది. ఈ హెచ్చరికలు పదే పదే నీకు నేను చేస్తూ ఉన్నాను. అయితే ఒక్కొక్కసారి నీకు కళల రూపంలో కూడా నేను సంకేతాలు ఇస్తుంటాను బిడ్డ. లేదా ఒక హెచ్చరిక రూపంలో కూడా నీకు సంకేతం ఇస్తుంటాను. చాలామంది నీకు తెలిసిన వాళ్ళు, నీ ఇంట్లో వాళ్ళు కానీ వద్దు, ఈ పని సరైనది కాదు అని వద్దు వద్దు అని హెచ్చరిస్తున్నారంటే నువ్వు ఆగాలి అని అర్థం. లేదు ఎలాంటి వీడియో లేదు ఎవరి మాటలైనా నీకు నమ్మకస్తులు, అవన్నీ కూడా సాయి సంకేతాలు. ఇప్పుడు కూడా వినకపోతే నష్టాలు తప్పవు తల్లి. జీవితాన్ని మార్చే ఒక నిర్ణయం నీ భవిష్యత్తును కాపాడుతుంది, నీ శాంతిని తిరిగి ఇస్తుంది, నీ ఆత్మ విశ్వాసాన్ని పెంచుతుంది. ఈ లక్షణాలు కనిపిస్తే వెంటనే దూరం అవ్వు ఆ వ్యక్తి నుంచి. ఈ లక్షణాలు ఆమెలో ఉంటే జాగ్రత్త పడు. ఆమె నెగిటివ్ మాటలు, నీ మీద అనుమానాలు, నీ విజయాలను చూసి బాధపడటం, ఇతరుల దగ్గర నీ గురించి చెడుగా చెప్పటం, ఇటువంటివన్నీ చేసే వ్యక్తితో అత్యంత జాగ్రత్తగా ఉంటేనే నీ యొక్క జీవితాన్ని నువ్వైతే కాపాడుకోగలుగుతావు. అయితే ప్రతిరోజు కూడా ఇక్కడ నువ్వు ఏం చేయాలి అంటే నీ ఇష్టదైవాన్ని తలుచుకో, లేదా నీ సాయి స్మరణ చేసుకో. ఇలాంటివన్నీ కూడా వీటన్నింటినీ నువ్వు ముందు పసిగట్టగలుగుతావు. వాళ్ళు చెప్పే మాటల్లో నిజం ఎంతుంది, అబద్ధం ఎంతుంది, వాళ్ళు మంచికి చెప్తున్నారా చెడుగు చెప్తున్నారా అని ఆలోచించే ఆ తెలివి, ఆ బుద్ధి నీకు వస్తుంది. ఆ ఆలోచనలు నీకు కలుగుతాయి. ఎందుకంటే ఇక్కడ సాయి నీ వెంట ఉండి నీ తోడుగా ఉండి నిన్ను నడిపిస్తున్నాడు. కాబట్టి ఎవ్వరికి నీ రహస్యాలనైతే నువ్వు పంచుకోవద్దు. నమ్మకం పెట్టి ముందు 2 సార్లు మాత్రం అత్యంత జాగ్రత్తగా అయితే ఆలోచించు. అప్పుడే నీ యొక్క జీవితం బాగుంటుంది. చివరి హెచ్చరిక తల్లి, ఈ వీడియో నిన్ను బాధ పెట్టడానికి కాదు, భయపెట్టడానికి కాదు, నిన్ను కాపాడటానికి. ఈ హెచ్చరిక మాత్రం నీ జీవితాన్ని కాపాడేందుకే అయితే ఉపయోగపడుతుంది. ఉపయోగించుకో. ఇక్కడ నా తండ్రి నన్ను భయపెట్టేస్తున్నాడు, బాధ పెట్టేస్తున్నాడు, నాతో ఉన్నవాళ్ళు ఎవరు ఎలాంటి వాళ్ళు తెలియటం లేదు బాబా అంటూ అయోమయంలో పడకు. కళ్ళు మూసుకో.
గుండెల నిండా ఒక్కసారి ఊపిరి పీల్చుకొని నీ సాయిని మనసులో తలుచుకొని గుండెల నిండా ఊపిరి తీసుకొని కళ్ళు మూసుకో. పరిస్థితులన్నీ ఆలోచించు. నీ చుట్టూ ఏం జరుగుతున్నాయి, నీ వెనుక ఏం జరుగుతున్నాయి అని ఒక్కసారి ఆలోచించు. అంతా కూడా అవగతమైపోతుంది. ఆ వ్యక్తి ఎవరో, ఆ వ్యక్తి రూపం నీ కళ్ళకు కట్టినట్టు కనపడుతుంది. ఆ వ్యక్తి ఎవరో నీ కళ్ళ ముందు సాక్షాత్కరిస్తుంది. ఎందుకంటే నీ సాయి వారి రూపాన్ని నీ కళ్ళ ముందు నిలుపుతాడు. ఎవరైతే నీ చెడు కోరుకుంటున్నారో, ఎవరైతే నీ పతనం చూడాలనుకుంటున్నారో, ఎవరైతే నీకు కీడు చేయాలనుకుంటున్నారో వారి రూపం కళ్ళల్లో కనిపిస్తుంది బిడ్డ. మనసు పెట్టి సాయి మీద భారం వేసి ఒక్కసారి కళ్ళు మూసుకొని ఆలోచించు. నీ చుట్టూ ఉన్న వ్యక్తుల గురించి వారి రూపాన్ని నీ ముందు ఉంచుతాను. అయితే అందరినీ అనుమానించుకో, జాగ్రత్త అంటూ బాబాయ్ గారు ఈరోజు ఒక అత్యద్భుతమైనటువంటి సందేశంతో మన ముందుకు వచ్చారండి. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చే ఉందని భావిస్తున్నాను. రేపు బాబాయ్ గారి మరొక అద్భుతమైన సందేశంతో మేము ముందుంటాను. అంతటిదాకా సర్వేజన సుఖినో భవంతు. ఓం సాయిరామ్.